హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా రుచిగా ఉండే సొరకాయ పచ్చికారం కూర అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందని, చేయడం కూడా చాలా ఈజీ మెథడ్. ఒక్కసారి అయితే ఇలా నా స్టైల్లో ట్రై చేయండి, మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ కూర కోసం అయితే ముందుగా అయితే సొరకాయని తీసేసుకొని వాష్ చేసుకొని పైన పొట్టంతా తీసేయాలండి. నాకు హాఫ్ సరిపోతుంది, అందుకే నేను హాఫ్ పోర్షన్ తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు సొరకాయ అనేది వీడియోలో చూపిస్తుంటే హాఫ్ పోర్షన్గా కట్ చేసేసుకొని లోపల ఉన్న వైట్ పార్ట్ అయితే తీస్తున్నానండి. వైట్ పార్ట్ ఎందుకు తీస్తారో నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేయటం అయితే అలానే చేస్తారు, అందుకే నేను అలానే చేస్తున్నానండి. ఎందుకు తీస్తారో నాకు తెలియదు. మీరు కనుక వీడియోలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వైట్ పార్ట్ కూడా వేసే వాళ్ళు ఉంటే వేసుకోండి. ఇప్పుడైతే అలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ సొరకాయ పచ్చికారం కూరకి ముక్కలు అనేవి ఇలా చిన్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, అండ్ త్వరగా కూడా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి చిన్న సైజు ఉల్లిపాయలు అయితే ఒక 2 వేసుకున్నానండి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఉల్లిపాయ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చికారం కూర కోసం. అలా అయితే చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది సొరకాయ పచ్చికారం కూరకి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, మీకు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి. అది వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అనేది వేసుకున్నాను. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఈ తాలింపు అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైన కరివేపాకు ముక్కలు అయితే వేసుకున్నాను. మీకు ఎవరికైనా అక్కడ కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. పచ్చికారం అన్నాను కాబట్టి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కదండి, అందుకే నేను వేయలేదు అక్కడ. ఇప్పుడు ఉల్లిపాయ అనేది లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలో పసుపు ఉప్పు వేయలేదండి. మీరు కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళైతే కొంచెం పసుపు ఉప్పు వేసుకోండి, అప్పుడు త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ అనేది. ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడే ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ సొరకాయ పచ్చికారం కూర కోసం సాల్ట్ ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోండి. నాకైతే 1.5 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోయింది. హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకసారి. అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. ఖచ్చితంగా మూత పెట్టుకొని మగ్గించుకుంటేనే మనకి సొరకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. అలా వదిలేస్తే ఏంటంటే మనకి ముక్క అనేది లోపల వరకు ఉడికిపోదండి, అందుకే మూత పెట్టుకోండి. మీరు కనుక సొరకాయ కొంచెం ముదిరింది ఉన్నట్టయితే మూత పెట్టేసి మూత మీద కొంచెం వాటర్ పోసుకోండి, ఆవిరికప్పుడు సొరకాయ ఉడికిపోతుంది. వాటర్ అయితే అసలు పోయకండి. ఇప్పుడు ఈ సొరకాయ పచ్చికారం కోసం అయితే పచ్చికారం ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 8 పచ్చిమిర్చి వేసుకున్నానండి. వేసేసుకొని దాంట్లో ఒక 12 అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను పొట్టు తీయకుండానే. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. అండ్ పచ్చి కొబ్బరి కూడా ఒక గుప్పెడు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొంచెం పలుకుగా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మిక్సీ పట్టేలోపే మనకి సొరకాయ అనేది కొంచెం మగ్గిపోయిందండి, చూడండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే మగ్గిపోతుంది. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే కొంచెం అడిగంటే ఛాన్స్ ఉంటుందండి, అందుకోసం అలా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. అంటే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. మనకి సొరకాయ అనేది కొంచెం మెత్తబడిపోతుందండి. అలా మెత్తబడిన తర్వాత దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి, పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్లే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేయాలి. ఈ పచ్చికారం కూడా కొంచెం మంచిగా వేగాలండి, సో అందుకే ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఒక 5 మినిట్స్. అలా మూత తీసి చూస్తే మనకి పచ్చికారం అనేది చూడండి మంచిగా వేగిపోయి పైకి లైట్గా ఆయిల్ వచ్చేసింది. ఇలా ఆయిల్ వస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అర్థం అండి. ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి పుట్నాలు ఉంటాయి కదండి, మనకి చట్నీకి వాడతాం కదా, చట్నీ పప్పు అని కూడా అంటారు. అదేంటంటే ఒక 2 స్పూన్స్ తీసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ సొరకాయ పచ్చికారం కూర కోసం ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. అండ్ కొంచెం మనం రైస్లో తినేటప్పుడన్నా చపాతీలో తినేటప్పుడన్నా కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది, గ్రేవీ లాగా లైట్గా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఆ పౌడర్ వేసిన తర్వాత. ఇప్పుడు ఈ పౌడర్ అనేది ఎక్కువ వేపకూడదండి, జస్ట్ అలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలంటే. అంటే 1 సెకండ్. ఎక్కువ వేపితే ఏంటంటే మళ్ళీ మాడిపోతుంది ఆ పౌడర్ అనేది. ఒకసారి అలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా సొరకాయ కూర వేసుకొని తినండి, మీకైతే ఖచ్చితంగా ఈ ఫ్లేవర్ అయితే నచ్చుతుందండి. మీకు కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని నిమ్మకాయ కూడా పిండుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను, చూడండి ముద్దగా కూర ఎంత బాగా వచ్చిందో. నేను వేసిన ఇంగ్రీడియంట్స్లో ఏది మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి వేసుకోండి, మీకైతే మంచి టేస్టీ రెసిపీ అయితే వచ్చేస్తుంది. అండ్ పిల్లలకి ఇలా సొరకాయ పెట్టడం కూడా చాలా మంచిదండి. సొరకాయ నార్మల్గా కర్రీలాగా పులుసులాగా చేస్తే తినరు కదా, ఈ మెథడ్లో కనుక మీరు సొరకాయ పచ్చికారం వేసి చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.